ఐపీఎల్లో ఇప్పుడు చెప్పే ఈ ప్లేయర్స్ తమ గాయాల్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళ టీమ్స్ కోసం ఆడారు. నెంబర్ 2 షేన్ వాట్సన్. 2019 సంవత్సరం ఐపీఎల్లో ముంబైకి చెన్నైకి ఫైనల్ మ్యాచ్ అది. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై టీం 149 రన్స్ సాధించింది. చెన్నై ఫీల్డింగ్ చేస్తుండగా అయితే షేన్ వాట్సన్ కి తన ముఖానికి గాయమైందని ఎవరికి చెప్పకుండా బ్యాటింగ్ కి వచ్చాడు. ఒక దిక్కు వికెట్స్ పడుతుండగా మరొక దిక్కు షేన్ వాట్సన్ మ్యాచ్ గెలిపించి నాకు ఆడుతున్నాడు. అయినా తన ముఖాల నుంచి రక్తం కారుతున్నా లెక్క చేయకుండా 80 పరుగులు కొట్టి రన్అట్ అయ్యాడు. నెంబర్ 1 విరాట్ కోహ్లీ. 2016 ఐపీఎల్లో కేకేఆర్తో ఆడిన ఒక మ్యాచ్లో డైవ్ చేస్తూ క్యాచ్ పట్టంగా లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్కి ఇంజురీ అయింది. మ్యాచ్ అయిపోయాక విరాట్ కోహ్లీ మాట్లాడుతూ 6 నుంచి 7 కుట్లు పడే అవకాశం ఉంది అని అన్నాడు. 7 కుట్లు కాదు 10 కుట్లు పడినా నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా ఆడతాను అన్నాడు. అన్నట్టుగానే నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్తో జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్ని 15 ఓవర్స్కే ఫిక్స్ చేశారు. ఆ మ్యాచ్లో ఏకంగా 8 సిక్స్లు 12 ఫోర్లు 226 స్ట్రైక్ రేట్తో 113 రన్స్ కూడా 1000కి 9 కుట్లతో